ఆర్ వెంకటరమణ అనే వ్యక్తి పాతరాజుకి చెందిన వ్యక్తి గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఈ విషయంలో ఆ అమ్మాయి అంటే ఆ వ్యక్తి కూతురు గాయత్రిని పోలీసు వాళ్ళు ట్రేస్ చేయడం లేదని చెప్పేసి వివాదాస్పదమైన నేపథ్యంలో మా ఉన్నతాధికారులు ఈ విషయం మీద ఎక్స్ప్లెనేషను ప్రెస్కి ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. విషయం ఏమంటే గత నెల 12వ తారీఖు ఈ వెంకటరమణ అనే వ్యక్తి తన కూతురు తప్పిపోయిందని చెప్పేసి ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మీద మనము అమ్మాయిని ఏఎస్పీ గారి సహకారంతో అమ్మాయిని ట్రేస్ చేసినాము. అమ్మాయిని ట్రేస్ చేసిన తర్వాత ఫర్దర్గా కంప్లైంట్ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి అడిగితే ఆ వ్యక్తి మా కంప్లైంట్ అవసరం లేదు, మా అమ్మాయి తిరుపతి పోయింది, దేవుని దర్శనం చేసుకొని తిరిగి మా ఇంటికి వచ్చేసింది, ఈ విషయంలో ఏ రకమైన చర్య అవసరం లేదని చెప్పేసి తన స్వహస్తాలతో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. తర్వాత ఆ అమ్మాయి కలమల్లో ఉండగా ఈ నెల 1వ తారీఖు నాడు మళ్ళీ తప్పిపోయింది. ఆ విషయంలో కలమల పోలీసులు అంటే ఎర్రగుంట్ల సర్కిల్ పరిధిలోకి వస్తుంది, కలమల పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు మీద మేము కలమల పోలీసులు ఇద్దరము తీవ్రమైన దర్యాప్తు చేస్తున్నాము. త్వరలో ఈ కేసు విషయం ఛేదించి ప్రెస్కు హాజరు పెట్టడం జరుగుతుంది. ట్రిబుల్-సి పిటిషన్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ట్రేస్ అయిపోయింది. నేను ఏఎస్పీ గారు తర్వాత ఒక స్పెషల్ టీంను ఫామ్ చేసి అమ్మాయిని ట్రేస్ చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయి తండ్రి విషయం ఏం చెప్పినాడంటే మా అమ్మాయి తిరుపతి పోయింది దేవుని దర్శనానికి, తర్వాత తిరిగి వచ్చేసింది మా ఇంటికి అని చెప్పేసి చెప్పినాడు. ఆ విషయం స్టేట్మెంట్గా రికార్డ్ చేయడం కూడా జరిగింది. పూర్తిగా నిరాధారము ఆరోపణ, విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాము, వాళ్ళు తిరుగుతున్నారు, మేము తిరుగుతున్నాము, దీనికోసం స్పెషల్ టీమ్సే ఫామ్ చేసినాము, సిడిఆర్స్ తీస్తున్నాము, పిల్లలను ట్రేస్ చేయడానికి అమ్మాయిని ట్రేస్ చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాము. ఆయనకు కొంచెము ముందు నుంచి ఏమైనా కొంచెం ఎయిల్మెంట్స్ ఉంటే దాని ఎఫెక్ట్ ఏమైనా జరిగిండొచ్చు, తర్వాత మానసిక వేదన కూడా కారణమై ఉండొచ్చు. పోలీసుల సైడ్ నుంచి పూర్తిగా సహకారం ఉంది వాళ్ళకి. ఎస్ సార్ సార్ మొత్తం చెప్తాను సార్ మేము ట్రేస్ చేసినాము, మనమే తీసుకొని వచ్చి అప్పచెప్పినాం వాస్తవంగా అయితే. తర్వాత మనం తీసుకొని వచ్చి అప్పచెప్పిన తర్వాత వాళ్ళని కంప్లైంట్ ఇమ్మంటే కంప్లైంట్ రెఫ్యూజ్ చేసినారు. మనం రిజిస్టర్ పెట్టినాము, కాల్ డీటెయిల్స్ చూసి అనలైజ్ చేసినాము, ఎక్కడున్నారని చేసినాము, ఆటోమేటిక్గా వచ్చేసినాం.